హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ క్రికెటర్స్ శాలరీ ఎంత? ఈ వీడియోలో నేను మీకు చాలా లోతుగా డీటెయిల్స్ పబ్లిష్ చేయబోతూ ఉన్నాను. చాలా ఆసక్తికరమైన వీడియో ఇది. ఎక్కడా వదిలిపెట్టకండి, మొత్తం చూడండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు కూడా మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయొచ్చు. అన్నట్టు మనలో ఎవరైనా సరే క్రికెట్ అభిమానులు ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఇండియన్ క్రికెటర్స్ శాలరీ గురించి చర్చ వస్తుంది. ఆ టైంలో మనం క్యాజువల్గా ఎలా మాట్లాడుకుంటూ ఉంటాం చెప్పండి? కోహ్లీ శాలరీ ఎంత, లేకపోతే రోహిత్ శర్మ శాలరీ ఎంత? రోహిత్ కెప్టెన్ కదా, ఎక్కువ డబ్బులు వస్తాయా కోహ్లీ కంటే? లేదు, రోహిత్ శర్మ కంటే కోహ్లీ ఎక్కువ సెంచరీలు కొట్టాడు కాబట్టి కోహ్లీకి ఎక్కువ డబ్బులు ఇస్తారా రోహిత్ శర్మ కంటే? పాండ్యాకి ఎక్కువ జీతం ఇస్తారా, కేఎల్ రాహుల్కి ఎక్కువ జీతం ఇస్తారా, శ్రేయాస్ అయ్యర్కి ఎక్కువ ఇస్తారా? ఒక్క ఓడిఐ ఆడితే ప్లేయర్కు ఏమన్నా డబ్బులు ఎక్స్ట్రా ఇస్తారా? లేదు, టెస్ట్ మ్యాచ్ ఆడితే డబ్బులు ఎన్నిస్తారు? ఓడిఐకి సెలెక్ట్ అయ్యి గ్రౌండ్లోకి దిగకుండా 11 మందితో పాటు బెంచ్ మీద కూర్చుంటారే, వాళ్ళకేమన్నా డబ్బులు ఇస్తారా? అసలు ఇవ్వరా? సెంచరీ కొడితే ఎక్కువ డబ్బులు ఇస్తారా? 5 వికెట్లు తీస్తే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారా? బౌలర్స్ శాలరీ కంటే బ్యాట్స్మెన్ శాలరీ ఎక్కువ ఉంటుందా? బీసీసీఐ పేమెంట్స్ లోపల ఏమైనా మార్పులు వచ్చాయా? ఇట్లా రకరకాల ప్రశ్నలు మనం వేసుకుంటూ ఉంటాం, చర్చిస్తూ ఉంటాం. వాటన్నింటికీ అండి ఈ వీడియోలో ప్రాక్టికల్గా డేటా ప్రజెంట్ చేస్తూ నేను మీకు ఆన్సర్స్ ఇవ్వబోతూ ఉన్నాను. నేను రివర్స్లో మిమ్మల్ని అడిగేది ఒకటే, వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. దానివల్ల మీ శాలరీ ఏమీ నా అకౌంట్లోకి రాదు, మీ డబ్బులు ఏమీ నా అకౌంట్లోకి రావు. జస్ట్ మనం ఇలా ప్రోగ్రెస్ అవుతూ ఉన్నాం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ. సో లైక్ కొట్టండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. ఇక విషయానికి వెళ్ళిపోదాం. ప్రతి సంవత్సరం బీసీసీఐ ఫ్రెష్గా ప్లేయర్స్తో ఒక కాంట్రాక్ట్ రాసుకుంటుంది. ఆ కాంట్రాక్ట్లో భాగంగా ప్లేయర్స్ యొక్క రీసెంట్ పర్ఫార్మెన్స్ని బట్టి, వాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టి, టీంకు వాళ్ళు ఎంత వాల్యూ యాడ్ చేస్తూ ఉన్నారు అన్నదాన్ని బట్టి ఆ కాంట్రాక్ట్ అన్నది ఉంటుంది. కాంట్రాక్ట్ నెగోషియేషన్స్ కూడా ఉంటాయి. కూర్చుంటారు, చర్చిస్తారు. ప్లేయర్ యొక్క అనుభవము, రీసెంట్ పర్ఫార్మెన్సు, టీముకు వాళ్ళు ఎంత అవసరం, దీన్ని బట్టి ప్లేయర్స్ యొక్క శాలరీ రేంజ్ అన్నది డిసైడ్ అవుతుంది. అన్నట్టు బీసీసీఐ మన ప్లేయర్స్ను 4 కేటగిరీలుగా విభజించి 4 శాలరీ రేంజెస్లో పెట్టింది. వాటిని గ్రేడ్స్ అని చెప్పి పిలుస్తారు. A+ గ్రేడ్, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్. ఇట్లా 4 గ్రేడ్లలో ఏదో ఒక గ్రేడ్ కిందికి ప్రతి ప్లేయర్ కూడా వస్తాడనమాట. ఎవరు? కాంట్రాక్ట్ రాసుకున్నటువంటి ప్లేయర్స్. దీన్ని బట్టి వాళ్ళ శాలరీ ప్యాకేజ్ అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. దీంతోపాటు మ్యాచ్ ఫీ అన్నది మళ్ళీ సపరేట్. ఒక ఓడిఐ ఆడితే ఎంత, టెస్ట్ మ్యాచ్ ఆడితే ఎంత, T20 ఆడితే ఎంత, మ్యాచ్ ఫీ ఎంత అన్నది మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ అసలు ఒక ప్లేయర్ ఆ సంవత్సరం ఆడినా ఆడకపోయినా సంబంధం లేదు, బీసీసీఐ కాంట్రాక్ట్లో అతను ఉన్నాడు అంటే చాలు, ఆటోమేటిక్గా అతనికి డబ్బులు వచ్చేస్తాయి. సో గ్రేడ్ A+లో ఏ ప్లేయర్స్ అయితే ఉంటారో వాళ్లకు సంవత్సరానికి 7 కోట్ల రూపాయలు ప్యాకేజ్. గ్రేడ్ ఏలో ఉంటే సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు. గ్రేడ్ బిలో ఉంటే సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు. గ్రేడ్ సిలో ఉంటే సంవత్సరానికి 1 కోటి రూపాయలు. అంటే ఈ ప్లేయర్ ఆడినా ఆడకపోయినా సరే బీసీసీఐ కాంట్రాక్ట్ సంతకం పెట్టేశాడంటే చాలు, గ్రేడ్ సిలో ఉన్నాడనుకోండి, 1 కోటి రూపాయలు వచ్చి పడతాయి. మరి ఎవరు A+ గ్రేడ్లో ఉన్నారు, ఎవరు ఏ గ్రేడ్లో ఉన్నారు, ఎవరు బి గ్రేడ్లో ఉన్నారు, ఎవరు సి గ్రేడ్లో ఉన్నారు అనేది మనం చూద్దాం. ముందు మనం గ్రేడ్ సి నుంచి మొదలు పెడదాం. రింకు సింగ్ గ్రేడ్ సి, 1 కోటి రూపాయలు శాలరీ. తిలక్ వర్మ గ్రేడ్ సి. రుతురాజ్ గైక్వాడ్ గ్రేడ్ సి. శార్దుల్ ఠాకూర్ గ్రేడ్ సి. శివం దుబే, రవి బిష్నాయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్షదీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, రజత్ పటిదార్, వీళ్ళందరూ కూడా గ్రేడ్ సిలో ఉన్నారు. బీసీసీఐతో వీళ్ళు 1 కోటి రూపాయలు సంవత్సరానికి కాంట్రాక్ట్ రాసుకున్నారు. సో ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ప్లేయర్స్లో ఏ ప్లేయర్స్ అయినా సరే ఆ సంవత్సరం ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడినా ఆడకపోయినా 1 కోటి రూపాయలు వాళ్ళకి వచ్చేస్తాయి. తర్వాత గ్రేడ్ బి
వీళ్లకు 3 కోట్ల రూపాయలు. ఇందులో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్ వీళ్ళందరూ గ్రేడ్ బిలో ఉన్నారు. సంవత్సరానికి ఆటోమేటిక్గా 3 కోట్ల రూపాయలు వచ్చి వీళ్ళ అకౌంట్లో పడతాయి. కుల్దీప్ యాదవ్ పోయిన సంవత్సరం వరకు గ్రేడ్ సిలో ఉన్నాడు, 1 కోటి రూపాయలు సంపాదించేవాడు. ఈ సంవత్సరం కుల్దీప్ యాదవ్ గ్రేడ్ బిలోకి వెళ్ళిపోయాడు. సో 3 కోట్ల రూపాయలు కుల్దీప్ యాదవ్కు బీసీసీఐ చెల్లిస్తోంది. ఎగ్జాంపుల్ ఇస్తూ ఉన్నాను. అలాగే గ్రేడ్ ఏ గురించి మనం మాట్లాడుకుందాం. చాలా కీలకమైన గ్రేడ్ ఇది. ఇందులో మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా వీళ్ళు గ్రేడ్ ఏలో ఉన్నారు. డిసెంబర్ 2024 అంటే ఒక 4 నెలల క్రితం వరకు అశ్విన్ ఈ ఏ గ్రేడ్లోనే ఉన్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన, ముఖ్యంగా బ్రిస్బెయిన్లో జరిగినటువంటి ఆ మ్యాచ్ తర్వాత అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. సో అప్పుడు కూడా రిటైర్మెంట్ ప్రకటించే ముందు రోజు వరకు కూడా అతను గ్రేడ్ ఏలో ఉన్నాడు. అశ్విన్ 5 కోట్ల రూపాయలు సంపాదించేవాడు కాంట్రాక్ట్ నుంచి. సో రిటైర్ అయ్యాడు కాబట్టి ఈ సంవత్సరం అతనికి కాంట్రాక్ట్ అనేది లేదు. ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ మీద క్లారిటీ రావాలి. బౌలర్కి బ్యాట్స్మెన్కి సమానమైన శాలరీ వస్తుందా? బౌలర్కు బ్యాట్స్మెన్ కంటే ఎక్కువ ఇస్తారా? బ్యాట్స్మెన్కు బౌలర్ కంటే ఎక్కువ ఇస్తారా? ఆ లాజిక్ అనేది లేదండి. ఆ ప్లేయర్ ఎంత ఇంపార్టెంట్ టీంకి, ప్లేయర్ వాల్యూ ఎంత, టీంకి ఎంత వాల్యూ యాడ్ చేస్తున్నాడు, ఆ ప్లేయర్ ఉండడం వల్ల ఎంత లాభం ఉంది టీంకి అన్నటువంటి పాయింట్ మీద ఆధారపడింది. సో మీకు మహమ్మద్ షమీ గ్రేడ్ ఏలోనే ఉన్నాడు. అద్భుతంగా రాణిస్తూ ఉన్నటువంటి కేఎల్ రాహుల్ బ్యాట్స్మెన్ వికెట్ పోకుండా ఆపుతూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ అదరగొడుతున్నటువంటి కేఎల్ రాహుల్ కూడా గ్రేడ్ ఏలో ఉన్నాడు. పించ్ హిట్టింగ్ చేస్తూ మరోపక్క బౌలింగ్లో తన ప్రతిభను చూపించే హార్దిక్ పాండ్యా కూడా ఏలోనే ఉన్నాడు. అఫ్కోర్స్ కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ కూడా చేస్తున్నాడు. సో ఇక్కడ మనకు ఆల్రౌండర్ అయినా, వికెట్ కీపర్ అయినా, బ్యాట్స్మెన్ అయినా, బౌలర్ అయినా గ్రేడ్ ఏలో ఉన్నారంటే 5 కోట్లు వచ్చేస్తాయి. ఇక అత్యంత కీలకమైనది, చాలా ఇంపార్టెంట్ గ్రేడ్ ఏ+. ఇందులో మనకు 4 ప్లేయర్స్ ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా. ఈ 4 గ్రేడ్ ఏ+లో ఉన్నారు. వీళ్ళకు ఒక్కొక్కరికి శాలరీ 7 కోట్ల రూపాయలు వస్తుంది. వాళ్ళు ఆడినా ఆడకపోయినా, తక్కువ మ్యాచ్లు ఆడినా ఎక్కువ మ్యాచ్లు ఆడినా, అసలు ఒక సిరీస్ మొత్తం ఆడకపోయినా, 2 సిరీస్లు మొత్తం ఆడకపోయినా సంబంధం లేదు, 7 కోట్ల రూపాయలు వాళ్ళకి బీసీసీఐ ఆ సంవత్సరం చెల్లిస్తుంది. సో ఇక్కడ మీకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరికి 7 కోట్లు రావడం గమనిస్తూ ఉన్నారా? సో విరాట్ కోహ్లీ ఓవరాల్గా రోహిత్ శర్మ కంటే ఎక్కువ సెంచరీలు కొట్టాడు కదా రికార్డులలో, కాబట్టి ఎక్కువ జీతం ఇవ్వాలి. లేకపోతే రోహిత్ శర్మ కెప్టెన్ కాబట్టి విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ జీతం ఇవ్వాలి. ఇట్లాంటి లాజిక్లు ఏమీ లేవు మన బీసీసీఐ దగ్గర. అలాగే జస్ప్రీత్ బుమ్రా కూడా ఎంత ఇంపార్టెంట్ బౌలరో మనకు తెలుసు. సో రోహిత్ శర్మతో సమానంగా, విరాట్ కోహ్లీతో సమానంగా బుమ్రాకు శాలరీ వస్తుంది. అలాగే రవీంద్ర జడేజా ఆల్రౌండర్, అనుభవం ఉన్న ఆటగాడు, చాలా విలువైన ఆటగాడు. సరే అతను ఫామ్లో ఉన్నాడా, ఒక టైంలో ఫామ్లో లేడా, అది కూడా మ్యాటర్ కాదు. బట్ కంటిన్యూగా ఇక ఫామ్ మొత్తం కోల్పోయాడు అనుకోండి ప్లేయర్, అప్పుడు ఆబ్వియస్గా బీసీసీఐ కూర్చొని మాట్లాడి కాంట్రాక్ట్ నెగోషియేట్ చేసి ప్లేయర్ యొక్క గ్రేడ్ను తగ్గించే ప్రయత్నం కూడా చేస్తుంది. అర్థమైంది కదా? సో ఇవన్నమాట వీళ్ళ యొక్క శాలరీ స్ట్రక్చర్స్. నెక్స్ట్ మనం ఒక్క మ్యాచ్ ఆడితే ఒక్కొక్కరికి ఎంత శాలరీ వస్తుంది, ప్రత్యేకంగా ఒక మ్యాచ్ ఫీ ఎంత వస్తుంది అనేది మనం చూద్దాం. అంటే ఈ కాంట్రాక్ట్ కాకుండా మళ్ళీ వీళ్లకు ప్రతి మ్యాచ్ ఆడినందుకు గాను అదనంగా డబ్బులు వస్తాయి. ఒక్క వన్డే మ్యాచ్ ఆడారనుకోండి 6 లక్షల రూపాయలు వీళ్ళకి వస్తాయి. అయితే ఇక్కడే ఒక చిన్న లాజిక్ ఉంది. నేను మీకు మొదట్లో ప్రశ్న వేశాను, గ్రౌండ్లోకి దిగకుండా బెంచ్ మీద కూర్చుంటే ఎంత వస్తుంది అని. గ్రౌండ్లోకి దిగి ఆడే 11 మంది ప్లేయర్స్కు ఒక్కొక్కరికి 6 లక్షల రూపాయల చొప్పున 66 లక్షల రూపాయలు తీసి పక్కన పెట్టేస్తుంది బీసీసీఐ. ఒక మ్యాచ్, ఆ రోజు మ్యాచ్ ఆడారు, 6 lakhs ఇచ్చేస్తారంతే ఒక్కొక్క వ్యక్తికి. బెంచ్ మీద కూర్చున్న వ్యక్తికి అందులో 50% ఇస్తారు. అంటే 3 లక్షల రూపాయలు బెంచ్ మీద కూర్చొని కూడా సంపాదించేయచ్చు. ఇక్కడ ఇంకొక లాజిక్ ఉంది. రిటైర్డ్ హర్ట్ అయ్యారనుకోండి ఎవరన్నా సరే, ఆ ప్లేయర్ వాళ్ళు ఆబ్వియస్గా బయటకు వస్తారు. లేదు ఫీల్డింగ్ చేసేటప్పుడు ఒక వ్యక్తి గాయపడ్డాడు, అతను బయటకు వచ్చాడు, అతని బదులు మరో వ్యక్తిని సబ్స్టిట్యూట్గా గ్రౌండ్లోకి పంపించారనుకోండి, గ్రౌండ్లోకి అడుగు పెట్టాడు అంటే చాలు
సబ్స్టిట్యూట్గా వెళ్ళాడా లేదా సంబంధం లేదు, 6 లక్షల రూపాయలు వచ్చేస్తాయి అతనికి. ఓకే, సో అసలు గ్రౌండ్లోకి వెళ్లకుండా, ఆటతో సంబంధం లేకుండా ఏదో డ్రింక్స్ మోస్తూ లేదా బెంచ్ మీద కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాడనుకోండి, మ్యాచ్ మొత్తం అతనికి 3 లక్షల రూపాయలు మాత్రం వస్తుంది. టెస్ట్ మ్యాచ్ ఆడితే 15 లక్షల రూపాయలు వస్తుంది. ఇన్నింగ్స్కి కాదండి, మనకు తెలుసు టెస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లు ఉంటాయని చెప్పి. నో, ఇన్నింగ్స్కు శాలరీ అంటూ ఉండదు. టెస్ట్ ఒక్క మ్యాచ్కు, ఆ 5 రోజుల మ్యాచ్ ఉంటుంది కదా, 15 లక్షల రూపాయలు జీతం. గ్రౌండ్లోకి అడుగు పెట్టకుండా బెంచ్ మీద కూర్చుంటే 50%, అంటే 7,50,000 రూపాయలు మ్యాచ్ ఫీ కింద చెల్లిస్తారనమాట. T20 మ్యాచ్, T20 అనగానే మన బ్రెయిన్ మొత్తం ఐపీఎల్ దగ్గరికి వెళ్ళిపోద్ది. కాదు, అసలు ఐపీఎల్కి దీనికి సంబంధం లేదు. ఐపీఎల్ అదొక సపరేటు సముద్రం, అదొక సపరేట్ చాప్టర్, ఒక సపరేట్ సబ్జెక్ట్. అది దాంట్లో వచ్చే డబ్బులు అవన్నీ కూడా మొత్తం సపరేట్. సో నేను మాట్లాడుతున్నది ఇంటర్నేషనల్ T20 మ్యాచెస్. గ్రౌండ్లోకి దిగారా, ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఇస్తారు మ్యాచ్ ఫీ కింద. గ్రౌండ్లోకి దిగకుండా బెంచ్ మీద కూర్చున్నారంటే 1,50,000 రూపాయలు ఇస్తారు, 50% ఇస్తారు. ఓకేనా, అర్థమైంది కదా. దీన్ని మ్యాచ్ ఫీ అని చెప్పి పిలుస్తారు. కాంట్రాక్ట్తో పాటు ప్రతి మ్యాచ్కు వీళ్లకు ఈ విధంగా మ్యాచ్ ఫీ అనేది ఇస్తారన్నమాట. దీంతోపాటు చాలా ఆసక్తికరమైన అంశం ఒకటి ఉంది. మన బీసీసీఐ పాత ఫీ స్ట్రక్చరు, పాత కాంట్రాక్ట్ స్ట్రక్చరు అవన్నీ ఉపయోగించకుండా ప్లేయర్స్కు ఇంకా అదనంగా డబ్బులు వచ్చే విధంగా, ఎక్స్ట్రా డబ్బులు వచ్చే విధంగా ప్లాన్ చేసింది. టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పి ప్రకటించారు. జే షా గారు ఆయన ప్రకటించారు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఆయన ట్వీట్, లాస్ట్ ఇయర్ పెట్టినటువంటి ట్వీట్ అది. ఇప్పటికీ కూడా ఇదే ఇంకా వర్తిస్తోందన్నమాట. ఏంటి లాజిక్ అంటే, ఇప్పుడు నేనేం చెప్పాను, టెస్ట్ మ్యాచ్ ఆడారు అని అంటే ఒక్క మ్యాచ్కి మ్యాచ్ ఫీ కింద 15 లక్షల రూపాయలు ఇస్తున్నారని చెప్పాను. ఒకవేళ ఆ సంవత్సరం జస్ట్ అజ్యూమ్ 9 టెస్ట్ మ్యాచ్లు జరిగాయనుకోండి ఆ సంవత్సరం, ఆ 9 టెస్ట్స్ లోపల ఎవరైనా సరే ప్లేయర్ 7 లేదా అంతకంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్ల్లో ఉన్నాడనుకోండి, అంటే మోర్ దాన్ 75% పార్టిసిపేట్ చేశాడనుకోండి, అతనికి ప్లేయర్ టెస్ట్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద 45 లక్షల రూపాయలు అదనంగా పర్ మ్యాచ్ చెల్లిస్తోంది బీసీసీఐ. లాజిక్ ఏంటి, ఓవరాల్గా అతను ఆ సీజన్, ఆ సంవత్సరం మొత్తం లోపల 75% కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడి ఉండాలి. ఉంటే మ్యాచ్కు 45 లక్షల రూపాయల చొప్పున అతనికి అదనంగా చెల్లిస్తోంది. ఒకవేళ సెలెక్ట్ అయ్యి బెంచ్ మీద కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు అతనికి 22,50,000 రూపాయలు పర్ మ్యాచ్ చెల్లిస్తోంది అదనంగా. సో ఇట్లా ఎక్స్ట్రా డబ్బులు వచ్చే విధంగా ప్లాన్ చేసింది బీసీసీఐ. ఒకవేళ 9 టెస్ట్ మ్యాచెస్లో 50% ఆడాడు అనుకోండి, మోర్ దాన్ 50% అంటే 5 లేదా 6 మ్యాచ్ల వరకు ఆడాడు అనుకోండి, అతనికి మ్యాచ్కు 30 లక్షలు అదనంగా చెల్లిస్తూ ఉన్నారు. సెలెక్ట్ అయ్యి గ్రౌండ్లోకి దిగకుండా బెంచ్ మీద కూర్చుంటే 15 లక్షలు చెల్లిస్తూ ఉన్నారు పర్ మ్యాచ్. అలాగే లెస్ దాన్ 50% ఆడాడు అనుకోండి, ఓవరాల్ 9 టెస్ట్ మ్యాచ్ల్లో 4 లేదా 4 కన్నా తక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడాడు అనుకోండి, అప్పుడు మాత్రం అతనికి ఇది వర్తించదు ఈ స్కీమ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు కనుక నువ్వు ఆడావా డెఫినెట్గా నీకు డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. మరి ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు ఇతను ఆడాలంటే ఏం చేయాలండి, ఎక్కువ టెస్ట్ మ్యాచ్లకు ఇతను సెలెక్ట్ అవ్వాలి కదా. ఫస్ట్ అసలు సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, ముందు ఇప్పుడు ఇతనికి ఛాన్స్ వచ్చి ఆడే టెస్ట్ మ్యాచ్లో అద్భుతంగా ఆడాలి, ఎరగదీయాలి. తన ఇంపార్టెన్స్ ఏంటి అన్నది తను చూపించాలి. తన బ్యాటింగ్లో, తన ఫీల్డింగ్లో, తన బౌలింగ్లో తాను టీంకు ఎంత ముఖ్యమో అన్నది చూపించాలి. అంటే ఒక రకంగా ప్లేయర్స్ మధ్యలోనే ఒక రకమైన కాంపిటీషన్ అన్నమాట ఇది. పక్కనున్న ప్లేయర్ కంటే నేను ఇంకా బాగా ఆడాలి, నా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అద్దరగొట్టాలి, అదిరిపోవాలి, ఈ రేంజ్లో ఆడితేనే ఎక్కువ టెస్ట్ మ్యాచ్లకు సెలెక్ట్ చేస్తారు. అలాగే ఫిట్గా ఉండాలి కదా, ఎక్కువ టెస్ట్ మ్యాచ్లకు సెలెక్ట్ అయితే ఎక్కువ పైసలు వస్తాయి. ఈ లాజిక్ బీసీసీఐ పెట్టిందనమాట. ఎందుకు ఇలా పెట్టారు అంటే, ఎక్కువ మ్యాచెస్ ఆడే వాళ్లకు ఎక్కువ డబ్బులు ఇస్తాము, పైగా బీసీసీఐ అనేది
ప్రపంచంలో ఉన్న క్రికెట్ కంట్రోల్ బోర్డ్స్లో చాలా రిచ్. అసలు నెంబర్ 1 ఎవరి దగ్గర ఎక్కువ పైసలు ఉన్నాయి ఇప్పుడు అన్ని క్రికెట్ కంట్రోల్ బోర్డ్స్ పక్కన పెట్టి చూస్తే అంటే మన బీసీసీఐ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి. ఆ విషయం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. సో బీసీసీఐ ఇట్లా కంపెన్సేట్ చేస్తుందన్నమాట. అలాగే ఎవరైనా సరే ప్లేయర్ ఒక సెంచరీ కొట్టారు అని చెప్పి అనుకోండి, టెస్ట్ మ్యాచ్లో కొట్టినా, ఓడిఐలో కొట్టినా, T20లో కొట్టినా, ఇట్ డజంట్ మ్యాటర్. సెంచరీ కొడితే 5 లక్షల రూపాయలు అదనంగా ఆ మ్యాచ్ కింద చెల్లిస్తారు. అంటే జస్ట్ ఒక ప్లేయర్ ఒక మ్యాచ్ ఓడిఐ ఆడాడు అనుకోండి, 6 లక్షల రూపాయలు మ్యాచ్ ఫీ వస్తుంది. సెంచరీ కొడితే ఇంకో 5 లక్షల రూపాయలు అదనంగా వస్తుంది. డబుల్ సెంచరీ కొట్టారనుకోండి 7 లక్షల రూపాయలు బీసీసీఐ చెల్లిస్తుంది. ఒకవేళ బౌలర్ 5 వికెట్లు తీశాడనుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ టు సెంచరీ అన్నమాట. అతనికి 5 లక్షల రూపాయలు సేమ్ సెంచరీ చేసినటువంటి ఆటగాడికి ఎలాగైతే చెల్లిస్తారో అలా చెల్లిస్తూ ఉన్నారనమాట. సరే, ఒక్క మ్యాచ్లో 10 వికెట్లు తీయడం అన్నది అది చాలా చాలా అసాధారణమైన ఫీట్, బట్ దానికి కూడా ఉంది. 7 లక్షల రూపాయలు చెల్లిస్తారు. ఓడిఐలో ఇప్పటివరకు అలాంటి ఫీట్ ఎవరు కూడా సాధించలేదు. టెస్ట్ క్రికెట్లో సాధించారు. మన భారత క్రికెటర్ అనిల్ కుంబ్లే పాకిస్తాన్ మీద సాధించినటువంటి ఫీట్ కూడా మనకు తెలుసు. సో ఇట్లా కంపెన్సేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీంతోపాటు అంటే ఇయర్లీ కాంట్రాక్ట్ బేస్డ్ ఆన్ గ్రేడ్, దాంతోపాటు సరిగ్గా ఆడితే గ్రేడ్ ప్రమోషను ఉంటుంది, సరిగ్గా ఆడకపోతే గ్రేడ్ డిమోషన్ కూడా ఉంటుంది. అందులో మరో మాటే లేదు. తర్వాత బోనస్లు, అవార్డులు, ఇవి కూడా అండి వీళ్ళకు మ్యాచ్ ఫీతో పాటు వీటన్నింటితో పాటు కూడా ఉంటాయి. ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్సెస్ ఎవరైనా సరే ఇచ్చారనుకోండి ఆ సంవత్సరం లేదా ఆ మ్యాచ్లో కానీ ఆ సిరీస్లో కానీ ఇవన్నీ ఇస్తూ ఉంటే, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్లు ఇవన్నీ పక్కన పెట్టండి, వాటితో పాటు కూడా బీసీసీఐ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి బోనస్లు, ఇన్సెంటివ్లు చెల్లిస్తోంది. అలాగే అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఇంకా ఇవ్వబోతూ ఉన్నారు. మానిటరీ కంపెన్సేషను, దీంతోపాటు ఇంకా నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్, ప్రివిలేజెస్, ట్రావెల్ రీయింబర్స్మెంట్స్, మెడికల్ అసిస్టెన్స్, కటింగ్ ఎడ్జ్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి, వాటన్నిటికీ యాక్సెస్ ఇస్తారు. ఇవన్నీ ఉంటాయండి క్రికెటర్స్కు. ఇక దాంతోపాటు అడ్వర్టైజ్మెంట్స్ కోసం కాంట్రాక్ట్స్, బ్రాండింగ్, అడ్వర్టైజ్మెంట్స్, ఇవన్నీ కూడా దీంతోపాటు ఉంటాయి. మరి ఐపీఎల్లో కూడా ఆడుతున్నారనుకోండి ఆ క్రికెటరు. సో ఐపీఎల్లో వీళ్ళను ఎంత వేలం పాటలో కొన్నారో ఆక్షన్లో ఆ డబ్బులు, అది కూడా వీళ్లకు అదనంగా పైసలు వస్తాయన్నమాట. సో ఇప్పుడు మీకు ఏమర్థమవుతుందండి? మ్యాచ్ ఫీ, మ్యాచ్ కాంట్రాక్టులు, బోనస్లు, అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా వచ్చే డబ్బు, ఐపీఎల్ ద్వారా వచ్చే డబ్బు, ఇవన్నీ డబ్బు లెక్క పెట్టుకుంటూ వెళ్ళారనుకోండి. పైగా వీళ్ళ ట్రావెల్స్ కానీ వీటన్నింటికి కూడా పూర్తిగా అలవెన్సులు అవన్నీ కూడా బీసీసీఐ కేర్ తీసుకుంటుంది. ఎక్కడికి వీళ్ళు ప్రయాణం చేసినా కానీ మ్యాచ్ కోసము వాళ్ళ హోటల్స్, ఫుడ్, వాళ్ళ జిమ్ములు, వాళ్ళ ట్రైనింగ్ కాస్ట్లు మొత్తం బీసీసీఐ పెడుతుంది. సో ఇట్లా చాలామంది ప్లేయర్స్, స్టార్ ప్లేయర్స్ వందలాది కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ఇప్పుడు అర్థమైంది కదండి. ఒక వీడియోలో నేను మీకు చాలా విషయాలు క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేశాను అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. మా ప్రయత్నం కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి. ధన్యవాదాలు.